పెద్దలు ఎందుకు వదిలేసావు? చంపేయాల్సింది. గన్నుతో ఒక ఉపయోగం ఉందిరా. ట్రిగ్గర్ నొక్కితే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్న వెన్నులో భయం పుడుతుంది. ఫెడ్రిక్స్ వచ్చాడని తెలియాలరా. గుడ్ మార్నింగ్. లేరా, కాసేపట్లో శాశ్వతంగా నిద్రపోదు. అంత తొందరేంట్రా నీకు? ఎక్కడ్రా మాయా? డబ్బు ఎక్కడ దాచారా? డబ్బు నా దగ్గర లేదు. అమ్మాయికి ఏం తెలీదు. ప్లీజ్ లేడీ, అమ్మాయికి ఏం సంబంధం లేదు. నా గురించి నీకు తెలీదు. ఎప్పుడు చూడలేదు కదరా. ఇది నా పంజా. పడితే పగిలిపోద్ది. నాకు నిజంగా తెలీదు. మమ్మల్ని వదిలేయండి. నా డబ్బు కావాలి, లేదా పీస్ పీస్ చేస్తా. నా దృష్టిలో వదిలేయడం అంటే చంపేయడమే. దానికేం తెలీదు. వదిలేయండి. వదిలేరా. ఎందుకు తెలీదురా? ఎంతైనా లత్కోర్ నా కొడుకు చెల్లెలు కదా. రేయ్, డబ్బుందే, దీన్ని తీసుకెళ్ళు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. నా అడ్డా తెలుసుగా, లంక, ఎదురు లంక. సత్యాన్ని కాపాడాలి. సత్య తప్ప నాకెవరు లేరు. నా దగ్గర డబ్బు ఎక్కడిది? మాయ ఎక్కడ ఉంటాడో నాకెలా తెలుసు? ఎక్కడున్నాడు? ఎక్కడ? అదేంటి తెలుసుకో అన్నాడు. నేనేదన్నా మిస్ అయినా మాయ హస్తినాపూర్లో ఉన్నాడు. ఫెడ్రిక్స్కి ఎలా తెలుసు? ఆ ముసలి నా కొడుకు దొరికిపోయి ఉంటాడు. మా ప్లాన్ ముందు నుంచి రంజిత్ కుమార్ గారికి తెలిసి ఉంటుంది. నాకు ఆ రోజు ఏదో తేడా కొట్టింది. ఈయన చూస్తే పెద్ద తేడా. ఈ నా కొడుకులిద్దరూ కుమ్మక్కై ఉంటారు. అయినా నా రూమ్కి ఎలా వచ్చాడు? మొత్తం ఆ నా కొడుకే చెప్పుంటాడు. వీడికి మాయా దొరుకుంటాడా? ఫెడ్రిక్స్ గాడు ఎందుకు వచ్చాడు? డబ్బు గురించి ఎందుకు అడిగాడు? అంటే
మాయా ఎవరికి దొరకలేదు. మాయా 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 ముందు నుంచే ప్లాన్ చేసి ఉంటాడు. గన్ తెచ్చాడు, మమ్మల్ని తేవద్దన్నాడు. అయినా గన్లో బుల్లెట్స్ లేవు కదా. అంటే మేము చూడకుండా ఎప్పుడో బుల్లెట్స్ పెట్టుంటాడు. ప్లాన్ అంతా వాడే చెప్పాడు. నేను అటు నుంచి వద్దామంటే వాడే ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ నుంచి చేయగలం అన్నాడు. అయినా వాడే బ్యాగ్స్ ఎక్కడో దాచుంటాడు. కానీ ఎలా, ఎక్కడా, ఎలా చేయగలడు? గుర్తొచ్చింది, బ్యాగ్స్ కొనడానికి మేద్రో వెళ్ళాం. అక్కడే ఎక్స్ట్రా బ్యాగులు కొని ఉంటాడు. कितने बैग आए ऐसे? 3 బ్యాగులు సరిపోతాయి కదా. పైసలు ఇచ్చిరా? అవును, పీసీ గన్ పడేసేటప్పుడు ఏ రూట్లో వెళ్ళాం. వాడు ఖచ్చితంగా అదే రూట్లో జంప్ అయి ఉంటాడు. మోయినాబాద్ వాడే మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ నుంచి గ్యాస్ కట్టలు పార్సల్ చేయమన్నాడు. మోయినాబాద్ మోయిన్ బ్రదర్స్ ఏదో ఉంది. డబ్బులు దొబ్బే గేమ్ దొబ్బే. పీసీ గన్ తీసుకెళ్లేటప్పుడు వాడు ఒక్క నిమిషం జంప్ అయ్యాడు. ఆ టైంలోనే వాడు బ్యాగ్స్ మార్చుంటాడు. అంటే ఈ బ్యాగ్స్ అన్ని మోయినాబాద్ మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ. అంటే ఖచ్చితంగా డబ్బంతా అక్కడే ఉంది. నా పార్సల్ ఎక్కడ? హైదరాబాద్ నుంచి నా పార్సల్ వచ్చింది. ఎక్కడా? నీ పార్సల్ ఓకే. నీ పేరేంటి? మాయలూరి మదన్. మాయలూరు మదన్నా? మొన్న వచ్చినాడు ఎవడు? మా ఇద్దరు మల్లిగాడా? వాడే నన్ను పంపించాడు. ప్లీజ్ ఆ పార్సల్ ఎక్కడుందో చెప్పు. ఎవడో పడితే వాడొస్తే ఇవ్వం. అది నా పార్సల్, మర్యాదగా చెప్పు, లేకపోతే నా చేతిలో చస్తావు నా కొడక. కొట్టు చంపు. గొడవను చూసావుగా ఎంత పెద్దగా ఉందో. వెతకడానికి 2 రోజులు పడుతుంది. స్లిప్ తీసుకురా, 2 నిమిషాలు చూసిస్తా. రేయ్, నేను వచ్చిన విషయం వాడికి చెప్తే నువ్వు అవుట్రా నా కొడక. హలో హలో మై డార్లింగ్ డోంగ్రే, హౌ ఆర్ యూ? బాగున్నారా? దయచేసి మీ అందమైన ఫేస్ టర్నింగ్ ఇవ్వండి. ఏంట్రా షాక్ అయ్యావా నేను ఇక్కడ ఎట్లా వచ్చానని? మాయలూరి మదన్. నువ్వు దొంగనా కొడుకువిరా, నేను దొంగనా కొడుకుని, పోలీసు నా కొడుకు. ఏంటి కన్నా నీకు లవ్ అంట? నేనుండగా డబ్బు తీసుకెళ్ళి దాన్ని కాపాడిస్తావా? అది ఎలాగపోద్ది. నాకు డబ్బు ఇచ్చేసి నీ ప్రాణాలని కాపాడుకో. రేయ్, సత్య లేకపోతే నేను లేనట్టేరా. ఏం పీక్కుంటా పీక్కో నా కొడక. పదండ్రా. ఎక్కడ రావాడు? అటు వెళ్ళిపోయాడు కదా. రేయ్ ఒక దొంగ నా కొడుకే తెలుసు, ఇంకో దొంగ నా కొడుకు గురించి. ఇప్పుడు టైం లేదు. వాడు సత్యాన్ని ఎదురులంక తీసుకెళ్ళిపోయాడు రా. ఎదురు? అవును. ఇక్కడ నుంచి తప్పించుకోలేరు. ఫైనల్ గా చెప్తున్నాను, డబ్బులు అక్కడే పెట్టి సరెండర్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్తోనే గేమ్స్. ఆగుని చెప్పేది. మాయా, మన
మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. మనకి ఇక టైం లేదు. రేపటి కల్లా డబ్బు ఎదురు తీసుకెళ్ళకపోతే మీ చెల్లిని చంపేస్తాడు రా. ఎవడికి కావాలరా చెల్లెలు? నాకు కావాల్సిందే డబ్బు డబ్బు డబ్బు. అర్థమైందా? దొంగరే నా కొడుకుని తప్పించుకోవాలి. నాతో చేతులు కలుపు, మన ఇద్దరం కలిసి వండేసేద్దాం. సగం డబ్బిస్తా, సగం సగం. నాతో చేతులు కలుపు. ఆలోచించకు. డోంగ్రే సాలే, నన్నేద్దామనుకున్నావురా? నువ్వు కాకి వేసుకున్నప్పటి నుంచి కుత్తేవిరా. నేను అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే కమీనా కమీనా హూమే. మెరిసే మెరుపు చీకటి వరకే, వినరా సత్యం జీవిత మర్మం, మనసుకి మలుపే జీవిత పాఠం. దొంగల కొడుక అన్నా వచ్చాడు వచ్చాడు. మారానా మార్ మార్. ఎస్ఎస్ఐ చంపే. గన్నో ట్రిగర్ నొక్కడానికి గట్స్ అవసరం లేదురా. ఏ బచ్చనో కొడుకని నొక్కుతాడు. బచ్చగాడు అయితే గన్ను పట్టు, తోపైతే అన్ని వదిలేసి రారా. రారా చూసుకుందాం. మార్ మార్. ఏమో అన్నావు కదరా. ఇలానే నీ ఒళ్ళు పోవాలని కోరుకున్నాను. ఒక చెలియేగా నువ్వేదేదో, ఒక చెలియేగా నువ్వేదేదో, నా మనసంతా మలిచినే ఒక ఆశగా నా మనసంతా. దొంగ నా కొడుక ఇసుకేసావేంట్రా? నేను దొంగ నా కొడుకుని కాదని ఎవడన్నాడు రా? నేను దొంగ నా కొడుకునే.
పోదాం అనుకున్నాడు, భయంతో పోతాడురా. పోదామని డిసైడ్ అన్నాడు, అవుతున్నాడు ప్రాణం తీసే పోతాడురా. మనసుకి మలుపే జీవిత మాట. నువ్వు ఎప్పుడు నన్ను వెళ్ళననేదాన్ని కదా, అది నిజమే. నిజంగానే నేను వెళ్ళాను. లేదు వంశీ, లేదు. నాకెప్పటికీ నువ్వు హీరోవే. పదా. ఏమిటి కోసమా నువ్వు నాతో ఆ రోజు గొడవ పడింది? నీ చెల్లెలు కష్టాల్లో ఉంది అంటే ఏదో అనుకున్నా, మడిచి నా చేతిలోనే పెట్టావు కదరా నా కొడక. దొంగోని చెల్లెలు దొరసానెట్లయితదిరా? డబ్బేడా? నాకు కావాల్సిన సత్యారా, డబ్బు కాదు. పట్టుకపో, డబ్బు ఆడబెట్టి పట్టుకపో. నీకు చెల్లిగా పుట్టినందుకు సిగ్గేస్తుందిరా. అన్నయ్య అని మాటకి అర్థం లేకుండా చేసావు కదరా. నీ కాదని డబ్బే కదా. అవురా, చూపిస్తా. తీసుకుపో. ఏంద్రా చూస్తున్నావు? ఈ డబ్బు నాదే, నాదే. మళ్ళీ నా కంటికి కనిపించకు. బో, దాన్ని తీసుకొని పోతానన్నావుగా. బో. లక్షిస్తా, ఆ పడవ కూడా తీరా. ₹1,00,000 సరే సారు. ఇంజిన్ స్టార్ట్ చేయరా. చూడంటే నీదేరా నా కొడక. త్వరగా పోనీ. అలసిపోయా సత్య, పరిగెత్తి పరిగెత్తి అలసిపోయా. ఇంక చాలు. నీ దగ్గర ఇంకో విషయం దాచా. దొంగరా కొడక. నా పేరు కోటిరా.